యెహెజ్కేలు అనేటువంటి భక్తుడు చెరలో కాపురం ఉంటా ఉన్నాడు. చెరలాంటి దేశంలో తన బ్రతుకుని లీడ్ చేస్తా ఉన్నాడు. చూడండి, మీ జీవితంలో కూడా మీ పరిస్థితులు చెరలాంటివి అయి ఉండొచ్చు. చెర అనగా కష్టం, శ్రమ, స్వేచ్ఛ లేని జీవితం, స్వతంత్రం లేని జీవితం, ఒక భయంకరమైనటువంటి బందికాన. అలాంటి లైఫ్, ఏడుపు, వేదన, దుఃఖం, బాధ, నిందలు, అవమానాలు, ఇలాంటి స్థితిగతులకు ఉన్నటువంటి జీవితాన్ని మనం చెర అని పిలవచ్చు. అయితే యెహెజ్కేలు ఇలాంటి చెరలో కాపురం ఉంటా ఉన్నప్పుడు ఒక దినాన అతని కొరకు ఆకాశం తెరవబడింది. ఎప్పుడైతే ఆకాశం తెరవబడిందో దైవ సంబంధమైనటువంటి దర్శనాలు అతనికి కనపడడం ప్రారంభించబడ్డాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందో తెలుసా? పర సంబంధమైనటువంటి దీవెనలు, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు, ఆత్మ సంబంధమైన వరాలు మనం పొందుకునే కాలం, మనం పొందుకునే సమయం ఏంటి అంటే మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి చెరలాంటి పరిస్థితులే. మనం కష్టంలో నలిగిపోతున్నప్పుడు, శ్రమలో నలిగిపోతా ఉన్నప్పుడు మనం దేవుని కొరకు నిలబడగలిగితే, దేవుని మీద ఆశతో తేరి చూడగలిగితే, ప్రభుని ఆశ్రయిస్తే అదే రైట్ టైం ఆత్మ ప్రత్యక్షతలను పొందుకోవడానికి. ప్రభు ఆ కాలంలోనే నిన్ను ఆత్మ సంబంధమైన వరాలతో దర్శిస్తారు.